జగన్మోహన్ రెడ్డి పాలనలో సివిల్ సప్లైస్ శాఖలో భారీగా అవినీతి అవకతవకలు జరిగాయని, కాకినాడ పోర్ట్ని కేంద్రంగా చేసుకొని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రేషన్ మాఫియాకు తెగబడ్డాడని, రేషన్ మాఫియా పేరుతో కొన్ని వేల టన్నుల బియ్యాన్ని కాకినాడ పోర్ట్ నుంచి విదేశాలకు తరలించారు. దీని మీద ఇప్పుడు సివిల్ సప్లైస్ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ దృష్టి సారించారు అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర లత గారు. లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే. జగన్మోహన్ రెడ్డి పాలనలో సివిల్ సప్లైస్ శాఖలో భారీగా అవినీతి అవకతవకలు జరిగాయని, ఈ రేషన్ మాఫియా పేరుతో కొన్ని కోట్ల రూపాయలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దండుకున్నారని, కాకినాడ పోర్ట్ని కేంద్రంగా చేసుకొని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఈ రేషన్ని విదేశాలకు తరలించారు. కొన్ని కోట్ల రూపాయల అవినీతి దీంట్లో జరిగింది. ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గారు మంత్రి దాని మీద దృష్టి సారించారు. దాంట్లో జరిగినటువంటి అవకతవకలను బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా కొన్ని వార్తలు ఇప్పుడు మన ముందు చక్కర్లు కొడుతూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? జగన్మోహన్ రెడ్డి అరాచకాలన్నీ ఒక్కొక్కటి ఇప్పుడు బయటపడుతున్నట్టే కనపడుతుంది. ఎందుకంటే మనం గతంలో చూసినప్పుడు ప్రతి మినిస్టర్కి కూడా వాళ్ళు ఎంత దోచుకోవాలో అంత దోచుకున్నట్టు లైసెన్స్లు ఇచ్చేశాడు. సో అవన్నీ ఇప్పుడు ఏమవుతుందంటే, ఇవన్నీ కూడా ఇప్పుడు ఏదైతే రేషన్ బియ్యందే కానివ్వచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు కోడాలి నాని మెడకు చుట్టుకునే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అంటే వాళ్ళ గతంలో ద్వారంపూడి అతనికే కానివ్వండి, నానికే కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఆ రేషన్ బియ్యం దానిలో ఇన్వాల్వ్మెంట్ ఉన్న వ్యక్తులే కాబట్టి వీళ్ళు అంటే ఆయన వెళ్ళి చెక్ చేసినప్పుడు మొత్తం కూడా అంటే సీజ్ చేశారు. అంటే అక్కడ చాలా అవకతవకలు జరిగాయి అనేది ఆయన కనిపెట్టడం జరిగింది. అంటే ఒక నెట్ వెయిట్, ఒక బ్యాగ్ నెట్ వెయిట్ కూడా 250 గ్రామ్స్ తగ్గినట్లుగా కూడా ఆయన గుర్తించి, ఇలా జరగడానికి వీల్లేదు, 1 గ్రామ్ కూడా తగ్గడానికి వీల్లేదు అవును అని ఆయన ఆదేశాలు జారీ చేశారు. అంటే ఒక్క బ్యాగ్లో 250 గ్రామ్స్ తగ్గింది అని అంటే మిగతా అంటే కొన్ని లక్షల బ్యాగ్స్ వస్తాయి. అన్ని బ్యాగ్స్లో ఇంకెంత తగ్గి ఉంటుంది. సో ఎంత వాళ్ళు దోచుకుంటున్నారు. సో గోతాల్లో కూడా నాణ్యత లేదు. అంటే వీళ్ళు తీసుకునే అమౌంట్కి సరిపడే బ్యాగ్స్ కాదు. అంటే అది సప్లై కూడా ఎవరు? భారతిరెడ్డి సప్లైనే కదా. సో ఈ బ్యాగ్స్ కన్నిటికి కూడా, రేషన్ బియ్యం బ్యాగ్స్ కన్నిటికి కూడా సప్లైర్ వచ్చి భారతిరెడ్డి. సో ఇవన్నీ కూడా ఈరోజు ఒక్కొక్కటి అన్నీ బయట వస్తున్నాయి. వీళ్ళు తిన్నది అంటే అసలు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఈ రేషన్ బియ్యం కోసం కేజీ 36 రూపాయల నుంచి 38 రూపాయలు వెచ్చించి ఆయన తీసుకునేవారని, ఇప్పుడు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి కొంతమందికి ఉచిత బియ్యం, అలాగే కొంతమందికి రూపాయి చొప్పున వారికి విక్రయించగా, ఆ లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో కొంతమంది వారు అవి ఉపయోగించుకున్న వారి దగ్గర నుంచి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి 8 రూపాయల నుంచి 10 రూపాయలు ఇచ్చి వారి దగ్గర కొనేవారు. వాటిని పాలిష్ పట్టించి విదేశాలకు తరలించేవాడు అంటూ ఆయన మీద ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఏంటి అసలు ఏం జరిగింది? అంటే ఇక్కడ ఆ బియ్యాన్ని సన్న బియ్యం అని చెప్పేసి ఒక రకంగా కూడా మాట్లాడటం జరిగింది. ఎవరు? కొడాలి నాని మీకు సన్న బియ్యం ఇస్తాను, నారా చంద్రబాబు నాయుడు గారు ఆ దొడ్డు బియ్యం ఇస్తాడు, దాన్ని ఎవరికి పని అవుతుంది, అది ఎవరికి పనికి వస్తుంది అని కూడా చెప్పడం జరిగింది. సో అది కాదు, సన్న బియ్యం అని ఇవ్వలేకపోయామనేది తర్వాత చెప్పడం జరిగింది. కానీ వీళ్ళు అదే దొడ్డు బియ్యాన్ని సన్న బియ్యంగా చేసుకొని దాన్ని విదేశాలకి అంటే పాలిష్ పట్టి దాన్ని విదేశాలకు పంపించడం జరుగుతూ ఉంది. సో ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఈరోజు ఒక్కొక్కటి అన్ని విషయాలు కూడా బయట వస్తాయి. కాకినాడ పోర్టుని వీళ్ళు ఒక అక్రమాలకు అడ్డాగా పెట్టుకున్నారు. సో అది పెట్టుకొని ఏం చేశారంటే, ద్వారంపూడి తండ్రి అయిన వ్యక్తి ఏం చేశారంటే సివిల్ సప్లై చైర్మన్గా కూడా ఉన్నారు ఆయన, కొడాలి నాని, వీళ్ళందరూ కలిసి మూకుముడిగా చేసిన ఈ అక్రమాలే ఇప్పుడు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. సో వీటికన్నిటికీ కూడా జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన ఒక అడ్డాలోనే వీళ్ళందరూ కూడా పనిచేయటమే కానివ్వండి. ఈరోజు మనం ఇన్ని లక్షల కోట్లు అప్పులు అవ్వటానికి కూడా కారణం ఏంటంటే ఇలాంటి ముఠాలు ఇంకా కొన్ని, అంటే జగన్మోహన్ రెడ్డి ఒక హెడ్గా ఉంటూ ఇంకా ఇట్లాంటి మినిస్టర్స్ సివిల్ సప్లైస్ శాఖ కోసమే 25,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు ఈ 5 సంవత్సరాల్లో అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వచ్చినాయి, మనం చూసాం. మీరు ఇప్పుడు అన్నట్లుగా 13,000 కోట్ల రూపాయలు, 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన దాంట్లో 25,000 కోట్ల రూపాయలు సివిల్ సప్లైస్ కోసం చేసింది కూడా ఒక వంతు.
అవును, ఖచ్చితంగా ఉంటుంది కదా. అంటే సివిల్ సప్లైలోనే 25,000 కోట్లు ఇది చేశారంటే ఇంకా మిగతా వాటిల్లో కూడా ఏ రకంగా జరిగి ఉంటుంది. అంటే ఈ రోజున ఇన్ని బయటపడుతున్నాయని అంటే ఈ 13,000 కోట్లు ఈ రేపు ఇవన్నీ మనం కక్కిస్తే రాష్ట్రం అభివృద్ధి ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే ఈ తిన్న వ్యక్తులు ఎవరూ లేరు కదా, అంత వైసీపీ నాయకులే. ఆ వైసీపీ క్యాడర్ మొత్తం తింటమే. అంటే జగన్మోహన్ రెడ్డికి కొన్ని లక్షల కోట్లు ఆయన దాచుకోగా సో మిగిలింది ఈ మినిస్టర్లు కూడా తినటం జరిగింది. కాబట్టి వీళ్ళ దగ్గర ఈ రోజు రేపు పొద్దున వీళ్ళ మీద అందరి మీద కేసులు కానీ పడితే కానివ్వండి ఇవన్నీ బయట వచ్చే అవకాశాలు లేవు. అంటే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఎక్కడా కూడా కక్ష సాధింపు రాజకీయాలు అనేది ఉండదు, అలాంటి చేసే ఉద్దేశం ఎవ్వరికీ లేదు. ఇది నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పేశారు, నారా లోకేష్ గారు చెప్పారు, ఇప్పుడున్న మినిస్టర్స్ కూడా అదే చెప్తున్నారు. కానీ ఎక్కడైతే అవకతవకలు జరిగాయో, ఎక్కడైతే ఇప్పుడు ఒక్కోటి బయట వస్తున్నాయి, ఇప్పుడు సన్న బియ్యం అని చెప్పి ఏదైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నారో వీళ్ళు రేషన్ బియ్యాలు ప్రజలకు పంచకుండా ఇవన్నీ కూడా ఇట్లా మనకు ప్రతి ఒక్క చోట నుంచి ఒక బయట వచ్చేటప్పుడు అంటే ఇప్పుడు మనం వైజాగ్ పోర్టు వాళ్ళు అందుకే వాళ్ళు వైజాగ్లో క్యాపిటల్ సిటీ పెట్టాలి అనే దానికి కారణం ఏంటంటే వాళ్ళు ఆ పోర్టుని ఒక అడ్డాగా డ్రగ్స్కే కానివ్వండి ఇలాంటి రైస్కే కానివ్వండి దేనికైనా అక్కడ ఒక పోర్టు ఉంది కాబట్టి దాన్ని ఒక అడ్డాగా పెట్టుకుని అక్కడి నుంచి పరిపాలిస్తే వాళ్ళకి అన్నిటికీ వెసులుబాటు ఉంటుంది, ఇంకా దోచుకోవటం ఎక్కువ ఉంటుంది. సో దోచుకున్న డబ్బును కూడా కంటైనర్లతో పంపడానికి దేశం దాటించడానికి కూడా వాళ్ళకి అవకాశం ఉంటుంది. అందుకోసమే వాళ్ళు అక్కడ మనం వైజాగ్ కేంద్రంగా పరిపాలిద్దాం, ఆ వైజాగ్ని మనం అక్కడ ఉందాం అనే ఆలోచన కూడా వీటికన్నిటికీ మూల కేంద్రం వైజాగ్ని వాళ్ళు అక్కడ సిటీని అక్కడ ఎంచుకోవటానికి కూడా కారణం జగన్మోహన్ రెడ్డి ఇలాంటి అరాచకాలు చేయటం కోసం అనేది ప్రజలందరూ కూడా గ్రహించేశారు. ఈరోజు అందరూ కూడా డౌట్ అదే. సో దీని తాలూకాగా మనం ఆలోచిస్తే ఏంటంటే దీనిలో ఇప్పుడు ఇన్వాల్వ్ అయింది ఇప్పుడు బయట వచ్చిన మినిస్టర్స్ వీళ్ళే అనేది అంటే రేపొద్దున ఎలాగో ఆయన ఊరుకోరు. సో అంటే ఆంధ్రప్రదేశ్లో అసలు కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక్కొక్క శాఖలో జరిగినటువంటి అవినీతి అవకతవకలు అనేది ఒక్కొక్కటి బయట పెట్టేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆడుదాం ఆంధ్ర పేరుతో మంత్రి రోజా గారు 100 కోట్లకు పైగా ఆవిడ అవినీతి చేశారు, అవకతవకలు జరిగాయి అంటూ ఒకటి బయటకు వచ్చింది. నెక్స్ట్ రిషికొండ ప్యాలెస్లో జరిగినటువంటి అవకతవకలు ఆ ప్రజాధనాన్ని ఎలా దుర్వినియోగం చేశారనేది ఒకటి బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అలాగే సివిల్ సప్లైస్ శాఖలో జరిగినటువంటి అవకతవకల గురించి అవినీతి గురించి బయటపెట్టేందుకు ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. మంత్రి విడదల రజనీ గారు రైతుల భూములను ఏ రకంగా ఆవిడ అన్యాయంగా ఆక్రమణ చేసేందుకు ఆవిడ ప్రయత్నం చేశారనేది బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ఒక్కొక్క శాఖలో జరిగినటువంటి అవినీతిని అన్నింటి కూడా బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఏంటి ఎవరు మిగిలే అవకాశం ఉంది? బొత్స సత్యనారాయణది కూడా ఉంది కదా దీనిలో. ఇంకోటి టీచర్స్ని బదిలీ చేస్తానని చెప్పేసి ఆయనది కూడా స్కామ్ బయట వచ్చింది కదా. ఆయన కొన్ని 100 కోట్లు ఇప్పుడు బయట వచ్చింది కదా. అంటే ఆయన 2,400 మందిని బదిలీలు చేసేదానికి ఆయన ఒక్కొక్కరి దగ్గర 4 లక్షలు 5 లక్షలు డబ్బులు తీసుకున్నట్టు కూడా రికార్డుల పరంగా బయట వచ్చాయి. సో ఇవన్నీ ఉంది. కొన్ని విడుదల రజనీ కొన్ని భయపడి రిటర్న్ ఇచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి, డబ్బులు రిటర్న్ ఇచ్చింది కూడా ఉంది. సో ఇంకా బయటపడినట్టు కూడా చాలా ఉన్నాయి. అంటే ఈ మినిస్టర్స్ అందరూ కూడా ఒక్కొక్కళ్ళు అంటే వాళ్ళు మనకు దొరికింది కొంచెమే, ఇంకా తేలాల్సింది ఇంకా చాలా ఉంది. ఈ కొంచానికే మనకి ఇన్ని 100 కోట్లు బయటపడుతున్నాయి. ఇసుక మాఫియా, మద్యం మాఫియా, మైనింగ్ మాఫియా, ఇంకా అసలు బయట రాలే. ఇంకా ఇసుకది ఇంకా మనకు అంటే దగ్గరికి వెళ్ళాలి. ఇంకా ఇప్పుడే కదా ప్రభుత్వం వచ్చి 10 రోజులే కదా అయ్యింది. సో అవి కూడా బయట రావాల్సిన అవసరం ఉంది. ఇసుకది ఉంది, మద్యం అసలు ట్యాక్సులు కట్టకుండా మద్యాన్ని అమ్మిన జగన్మోహన్ రెడ్డి మీద చాలా పెద్ద కేసు ఉంది. సో అవన్నీ బ్యావరేజింగ్ దీని మూలాన అది చాలా పెద్ద కేసు ఉంది. అవన్నీ ఇంకా తేలాల్సింది ఉంది. ఈ 10 రోజులకే ఈ మాత్రం బయట వచ్చాయి, ఇంకా తెలియాల్సింది చాలా ఉంది.